హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ CAM కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సబ్జెక్ట్లో రోబోట్స్ గురించి మనం తెలుసుకుందాం. సో అసలు రోబోట్ అంటే ఏంటి, దాని యొక్క క్లాసిఫికేషన్ ఏంటి అనేది ఈరోజు బ్రీఫ్గా తెలుసుకుందాం. అండ్ మన ఛానల్లో 440+ వీడియోస్ ఉన్నాయి, అన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ అండ్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్. అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఎవరికైతే యూజ్ అవుతున్నాయో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ చూద్దాం. సో వాట్ ఈజ్ రోబోట్? సో రోబోట్ అంటే ఏంటి? అకార్డింగ్ టు రోబోట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా RIA, సో అకార్డింగ్ టు ది రోబోట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికాలో రోబోట్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో వాళ్ళ బట్టి ఒక డెఫినేషన్ వచ్చింది. రోబోట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ రోబోట్ ఈజ్ ఏ ప్రోగ్రామబుల్. ఒక రోబోట్ అనేది ప్రోగ్రామబుల్ మల్టీ ఫంక్షన్ మ్యానిపులేటర్. సో మల్టీ ఫంక్షన్ అది చేస్తుంది. డిజైన్, సో అది మల్టీ ఫంక్షనల్ చేసే విధంగా డిజైన్ చేయబడి ఉంటుంది. సో దేనికోసం డిజైన్ చేయబడి ఉంటుంది అంటే టు మూవ్ ది మెటీరియల్ మూవ్ చేయడానికి పార్ట్స్ని, టూల్స్ని ఆర్ స్పెషల్ డివైజెస్ త్రూ వేరియబుల్ ప్రోగ్రామ్డ్ మోషన్స్. సో కొన్ని స్పెషల్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా స్పెషల్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో దానికి ఫీడ్ చేసి స్పెషల్ మోషన్స్ అంటే దాని యొక్క ఆ మూమెంట్ ఏదైతే ఉందో అది స్పెషల్గా ఉండేలాగా ప్రోగ్రామ్ చేసి ఫర్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ వెరైటీ ఆఫ్ టాస్క్స్. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే ఒక టాస్క్, డిఫరెంట్ టాస్క్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెర్ఫామ్ చేయడానికి ఈ రోబోట్ అనేది తయారు చేయబడింది. సో రోబోట్ అనేది ఒక ప్రోగ్రామబుల్ మల్టీ ఫంక్షనల్ మ్యానిపులేటర్ డిజైన్డ్. సో ఇది ఒక పర్టికులర్ ప్రోగ్రాము, పర్టికులర్ టాస్క్ చేయడానికి ఒక రోబోట్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాము. సో దానికి ఫీడింగ్ ఎలా ఇస్తాము అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఒక ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది. సో చాలా వరకు ఈ రోబోట్స్ చూసే ఉంటారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఈ పార్ట్స్ని మూవ్ చేయడానికి లేదా వేరే డిఫరెంట్ ఆపరేషన్స్కి సెపరేట్ కీ టాస్క్ అంటే వెల్డింగ్కి. సో ఇలాంటివన్నీ కూడా అంటే మ్యాక్సిమం ఎక్కడైతే ఎక్కువ రిపీటెడ్ యాక్షన్స్ ఉంటాయో, మోషన్స్ ఉంటాయో అలాంటి దగ్గర ఈ రోబోట్స్ అనేవి ఎక్కువ వాడుతూ ఉంటారు. ప్రజెంట్ రోబోట్స్ సిస్టమ్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. నెక్స్ట్, సో క్లాసిఫికేషన్స్ ఆఫ్ రోబోట్స్ యొక్క క్లాసిఫికేషన్ ఏంటంటే అనేది మనం చూద్దాం. అకార్డింగ్ టు ది టైప్ ఆఫ్ కంట్రోల్, దాని యొక్క టైప్ ఆఫ్ కంట్రోల్, రోబోట్ యొక్క టైప్ ఆఫ్ కంట్రోల్ బట్టి ఫస్ట్ది పాయింట్ టు పాయింట్ రోబోట్స్, అంటే ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి మనం ప్రోగ్రామ్ చేసే రోబోట్స్. రెండోది కంటిన్యూస్ పాయింట్ రోబోట్స్. సో కంటిన్యూస్గా ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, సో అలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అది కంటిన్యూస్ పాయింట్స్ రోబోట్స్. మూడోది కంప్యూటర్ ట్రాజెక్టరీ రోబోట్స్. నాలుగోది సర్వో కంట్రోల్ రోబోట్స్. సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ క్లాసిఫికేషన్ తెలుసుకుందాం. సో అకార్డింగ్ టు ది టైప్ ఆఫ్ కంట్రోల్ మనం కంప్లీట్ చేసుకున్నాం. రెండోది అకార్డింగ్ టు క్యాపబిలిటీ. సో రోబోట్ యొక్క క్యాపబిలిటీని బట్టి మళ్ళీ ఫర్దర్గా మనం డివైడ్ చేసుకున్నాం. సీక్వెన్స్ ఆఫ్ కంట్రోల్ రోబోట్స్, అడాప్టివ్ రోబోట్స్, ఇంటెలిజెంట్ రోబోట్స్. ఇది క్యాపబిలిటీ. సో రోబోట్ యొక్క క్యాపబిలిటీని బట్టి క్లాసిఫికేషన్. నెక్స్ట్ క్లాసిఫికేషను అకార్డింగ్ టు ది కాన్ఫిగరేషన్. సో మన సిస్టమ్ కానీ లేదా మొబైల్కి కానీ సో ఇలాంటివి ఏంటంటే కాన్ఫిగరేషన్స్ కొన్ని ఉంటూ ఉంటాయి. సో దాన్ని బట్టి మళ్ళీ క్లాసిఫికేషన్ ఏంటి? సెటెన్సైన్ కోఆర్డినేట్స్ రోబోట్స్, సిలిండ్రికల్ కోఆర్డినేట్ రోబోట్స్ అండ్ స్పెరికల్ రోబోట్స్. నెక్స్ట్ ఆర్టికులేటెడ్ రోబోట్స్. సో ఈ కాన్ఫిగరేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. వీటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. బేస్డ్ ఆన్ నెక్స్ట్ క్లాసిఫికేషను బేస్డ్ ఆన్ మ్యానిపులేషన్ ఫంక్షన్. సారీ, ఇది కార్టెన్సైన్ ఈ పడింది,
అది తప్పు. కార్టెన్సైన్ ఏ. సో నెక్స్ట్ బేస్డ్ ఆన్ మ్యానిపులేషన్ ఫంక్షన్. సో మ్యానిపులేషన్ ఫంక్షన్లో మళ్ళీ ఫర్దర్గా పిక్ అండ్ ప్లేస్ రోబోట్స్, స్పెషల్ పర్పస్ రోబోట్స్ అండ్ యూనివర్సల్ రోబోట్స్. పిక్ అండ్ ప్లేస్ రోబోట్స్, స్పెషల్ పర్పస్ రోబోట్స్ అండ్ యూనివర్సల్ రోబోట్స్. ఇవి 4 కూడా క్లాసిఫికేషన్. నెక్స్ట్ సో ఇక్కడ మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ రోబోట్స్ మనం చూస్తూ ఉన్నాం కదా. ఇందులో ఫస్ట్ది పోలార్ కోఆర్డినేట్, సెకండ్ది సిలిండ్రికల్ కోఆర్డినేట్ అండ్ థర్డ్ది జాయింటెడ్ ఆర్మ్ కాన్ఫిగరేషన్, ఫోర్త్ది కార్టెన్సైన్ కోఆర్డినేట్. సో ఈ 4 గురించి మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. సో ప్రీవియస్గా మనం క్లాసిఫికేషన్ మొత్తం తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ సో ఇప్పుడు ఫస్ట్ది అందులో పోలార్ కోఆర్డినేట్ కాన్ఫిగరేషన్ రోబోట్ అంటే ఏంటి? పోలార్ కోఆర్డినేట్ కాన్ఫిగరేషన్ రోబోట్. సో ఇదంతా కూడా మనం ఏ క్లాసిఫికేషన్లో చూస్తున్నాం? అకార్డింగ్ టు ది టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ రోబోట్. సో దానిలో మనం చూస్తున్నాం కాబట్టి ఈ కాన్ఫిగరేషన్ ఫస్ట్ది పోలార్ కోఆర్డినేట్. సో పోలార్ కోఆర్డినేట్ అంటే ఎలా ఉంటుంది? దిస్ రోబోట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ స్పెరికల్ కోఆర్డినేట్ రోబోట్. ఈ రోబోట్ని మనం ఇంకొక విధంగా ఏమని పిలుస్తారు? స్పెరికల్ కోఆర్డినేట్ రోబోట్ అని కూడా పిలుస్తారు. ఎందుకోసం పిలుస్తారు అంటే బికాస్ ద వర్క్ స్పేస్ విత్ ఇన్ విచ్ ఇట్ కెన్ మూవ్ ఇట్స్ ఆర్మ్ పార్షియల్లీ స్పియర్. సో దాని యొక్క ఆర్మ్ ఏదైతే ఉందో అది కొంచెం పార్షియల్ స్పియర్ టైప్లో అది మూవ్ చేస్తుంది. బికాస్ ద వర్క్ స్పేస్ విత్ ఇన్ విచ్ ఇట్ కెన్ మూవ్ ఇట్స్ ఆర్మ్ పార్షియల్లీ స్పియర్. సో ఆ వర్క్ స్పేస్లో అది కొంచెం స్పియర్ లాగా, సో ఇది ఉంది కదా, సో అది స్పియర్ లాగా మనకి లిఫ్ట్ అవుతుంది కాబట్టి ఆర్మ్ని, దాన్నే మనం ఏమన్నా అంటే స్పెరికల్ కోఆర్డినేట్స్ రోబోట్ అన్నాం అనమాట. ద రోబోట్ హ్యాజ్ ఏ రోటరీ బేస్ అండ్ ఏ పివోట్ దట్ కెన్ బి యూజ్డ్ టు రైజ్ అండ్ లోవర్ ఏ టెలిస్కోపిక్ ఆర్మ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక రోటరీ బేస్ అనేది ఉంటుంది దీనికి. ఈ రోటరీ బేస్ ఉండడం వల్ల అండ్ పివోట్, సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఒక పివోట్ ఉంది. సో ఇప్పుడు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే దట్ కెన్ బి యూజ్డ్ టు రైజ్ అండ్ లోవర్ టెలిస్కోపిక్ ఆర్మ్. ఇక్కడ ఈ ఆర్మ్ ఏదైతే ఉందో మనకి ఈ పివోట్ ఉండడం వల్ల ఈ ఆర్మ్ ఎలా మూవ్ అవుతుంది అండ్ ఇలాగ డౌన్ అవుతుంది. సో ఈ డైరెక్షన్ మనకి ఈ 2 డైరెక్షన్లో అలవబుల్ ఉంటుంది. ఎక్కడ వరకు? అప్ టు సర్టెన్ యాంగిల్ వరకు మనకి ఈ ఆర్మ్ అనేది అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకొకటి ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఈ ఆర్మ్కి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనుకున్నాం కదా. సో ఆ 6 degrees ఆఫ్ ఫ్రీడమ్ కూడా మనకి ఇందులో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో డిపెండింగ్ అపాన్ ది అక్కడ బేస్ మనం లాక్ చేసుకోవడం అండ్ మిగతా దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ రొటేషన్స్ ఎక్కడ అలవబుల్గా ఉంటాయి అంటే సపోజ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఏదైతే జాయింట్ ఉందో సో దీన్ని మనం రిస్ట్ అనుకోవచ్చు. సో ఈ జాయింట్ ఎలా తిరుగుతుంది? ఈ డైరెక్షన్లో తిరుగుతుంది. ఇక్కడ ఏరో ఉంది కదా, సో ఇలాగా తిరగచ్చు అండ్ ఇలా కూడా తిరగచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇదేమవుతుంది? ఇది ఇన్సైడ్ అవుటర్ సైడ్ మూవ్ అవుతుంది, అంటే ఇన్ అండ్ అవుట్ మోషన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటి? ఇది ఏదైతే ఉందో రోటరీ కదా, మనం బేస్ దీనికి పెట్టుకున్నాము. సో రోటరీ బేస్ ఉండడం వల్ల ఇది మొత్తం కూడా ఇలా తిరుగుతుంది. అంటే ఎక్కడ జాబ్ ఉన్నా అవుతుంది, ఎక్కడ జాబ్ ఉన్నా మనం పెర్ఫామ్ చేసుకోవచ్చు, ఎక్కడున్నా చేసుకోవచ్చు. సో అలాగా 360 degrees ఎక్కడున్నా సరే దాని యొక్క రేంజ్ బట్టి, దాని యొక్క సెట్టింగ్ని బట్టి ఈ పోలార్ కోఆర్డినేట్ కాన్ఫిగరేషన్ సిస్టమ్ అనేది ఇలా తిరుగుతూ ఉంటుంది అండ్ ఇలాగా ఈ రిస్ట్ కూడా ఉంటుంది. అంటే ఇది ఆ రోబోట్లో సపోజ్ ఒక రోబోట్లో పోలార్ కోఆర్డినేట్ ఉంది అంటే మనం ఈ ఫీచర్స్ అన్నీ అంటే దాని యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ని ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇది పోలార్ కోఆర్డినేట్. నెక్స్ట్ సిలిండ్రికల్ కోఆర్డినేట్ కాన్ఫిగరేషన్ రోబోట్. సో సిలిండ్రికల్ కోఆర్డినేట్ కాన్ఫిగరేషన్ రోబోట్ అంటే సో ఇది దాని యొక్క డయాగ్రామ్, లైన్ డయాగ్రామ్. ఇన్ దిస్ కాన్ఫిగరేషన్ ద రోబోట్ బాడీ ఈజ్ ఏ వెర్టికల్ కాలమ్ దట్ స్వివిల్స్ అబౌట్ వెర్టికల్ యాక్సిస్. సో ఇక్కడ వెర్టికల్ కాలమ్ ఒకటి కనిపిస్తుంది. ఈ వెర్టికల్ కాలము మనకి కనిపించిన తర్వాత దాని యొక్క యూజ్ ఏంటి అంటే
ఇది ఏదైతే ఉందో అది ఆ వెర్టికల్ కాలమ్ని బట్టి స్వివిలింగ్ అనేది అవుతుంది. అండ్ ఈ పైనుంచి కింద వరకు కూడా మనకి ఈ మోషన్ అనేది ఉంటుంది. అంటే ఇందాకటి వరకు మనం ముందు దానిలో చూసుకుంటే ఒక పివోట్ ఉంది, ఆ పివోట్ని బేస్ చేసుకొని అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ అవుతుంది అండ్ ఇలా తిరుగుతుంది. సో రిస్ట్ కూడా ఇలా తిరుగుతుంది. కానీ ఇక్కడ మనకు ఒక వెర్టికల్ యాక్సిస్ అనేది ఉంది. సో వెర్టికల్ యాక్సిస్ని బట్టి ఇది మొత్తం కూడా అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ అనేది అవుతుంది. ద ఆర్మ్ కన్సిస్ట్ ఆఫ్ సెవరల్ ఆర్థోగోనల్ స్లైడ్స్ విచ్ అలౌస్ ది ఆర్మ్ టు బి మూవ్డ్ అప్ అండ్ డౌన్ అండ్ ఇన్ ది అవుట్ విత్ ఇన్ అండ్ అవుట్ విత్ ది రెస్పెక్ట్ ఆఫ్ బాడీ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ అవుతుంది అండ్ ఇలా రొటేషన్ కూడా అవుతుంది. అంటే ఈ కంప్లీట్ ఆర్మ్ అనమాట. సో ఈ కంప్లీట్ సిస్టమ్ ఇలా రొటేట్ అవుతుంది అండ్ ఇక్కడ ఇన్ అండ్ అవుట్ ఇక్కడ స్లైడ్ అవుతుంది. అంటే ఇలా వెళ్తే ఇన్ అవుతుంది, ఇలా వస్తే అవుట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రిస్ట్ ఇలా రొటేట్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఇలా కూడా రొటేట్ అవుతుంది అనమాట. ఇది మనకి సిలిండ్రికల్ కోఆర్డినేట్ కాన్ఫిగరేషన్ రోబోట్. నెక్స్ట్, సో మనం ఏ రోబోట్ చూసుకున్నా సరే ఫస్ట్ దాని యొక్క స్ట్రక్చరు యాజ్ వెల్ యాజ్ దాని యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడము. సో ప్రీవియస్ వీడియోలో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటి ఒక రోబోట్కి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇందులో జాయింటెడ్ ఆర్మ్ కాన్ఫిగరేషన్ రోబోట్. జాయింటెడ్ ఆర్మ్ కాన్ఫిగరేషన్ రోబోట్ అంటే ఇది లైన్ డయాగ్రామ్. సో మనం ఇది చూసుకున్నట్లయితే జస్ట్ లైక్ మన షోల్డర్, ఒక హ్యూమన్ యొక్క చెయ్యి ఎలా అయితే ఉందో సేమ్ అలాగే కనిపిస్తుంది. ఎక్కువగా ఈ రోబోట్స్ మీరు చూస్తూ ఉంటారు. ఇట్ ఈజ్ ఏ సిమిలర్ ఇన్ అపియరెన్స్ టు ది హ్యూమన్ ఆర్మ్. సో మనం అనుకున్నాం కదా, ఒక హ్యూమన్ ఆర్మ్ ఏదైతే ఉందో దానికి అపియరెన్స్గా సిమిలర్గా ఉంటుంది. ద ఆర్మ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ స్ట్రైట్ మెంబర్ కనెక్టెడ్ బై జాయింట్స్ విచ్ ఈజ్ ఆర్మ్ సిమిలర్ టు ది హ్యూమన్ షోల్డర్, ఎల్బో అండ్ రిస్ట్. సో ఇక్కడ ఒక జాయింట్ అనేది ఉంటుంది. ఈ జాయింట్ తర్వాత హ్యూమన్ ఆర్మ్ ఏదైతే ఉందో అంటే మనకి ఎల్బో, షోల్డరు, ఎల్బో అండ్ రిస్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం దానిలాగే మనకి ఈ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. ద రోబోట్ ఆర్మ్ ఈజ్ మౌంటెడ్ టు ఏ బేస్. సో ఈ రోబోట్ ఆర్మ్ ఒక బేస్కి మౌంట్ చేసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ జాయింటెడ్ ఆర్మ్ కాన్ఫిగరేషన్లో ఏవే మోషన్స్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఈ రిస్ట్ చూసుకుంటే ఈ డైరెక్షన్లో మనకి దాని యొక్క మూమెంట్ ఉంటుంది అండ్ ఇక్కడ ఈ జాయింట్ దగ్గర మళ్ళీ ఈ మూమెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే, ఎందుకంటే ఇది మొత్తం కూడా రోటరీ అవుతుంది కాబట్టి ఈ డైరెక్షన్లో రోటరీ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇది ఏదైతే ఉందో ఈ ఆర్ము బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్, అంటే ఎప్ టు దాని యొక్క లాస్ట్ పాయింట్ వరకు దానికి ఫ్రీడమ్ ఆఫ్ డిగ్రీస్, ఆ ఫ్రీడమ్ అనేది అంటే దానికి ఎలవ్ అనేది ఉంటుందన్నమాట. ఇది మనకి జాయింటెడ్ ఆర్మ్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ కార్టెన్ సెట్ కోఆర్డినేటింగ్ కాన్ఫిగరేషన్ రోబోట్. సో ఈ కార్టెన్ సెట్ కోఆర్డినేట్ కాన్ఫిగరేషన్ రోబోట్ అంటే ఏంటి అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 ఆర్గోనల్ స్లైడ్స్. సో దీనికి 3 స్లైడింగ్ మోషన్స్ అనేవి ఉంటాయి. ద 3 స్లైడ్స్ ఆర్ ప్యారలల్ టు ది XYZ యాక్సిస్ ఆఫ్ ది కార్టెన్ సెట్ కోఆర్డినేట్ సిస్టమ్. సో ఈ 3 కూడా మనకి సాధారణంగా తెలిసిన కోఆర్డినేట్స్ XYZ. సో ఆ XYZ కోఆర్డినేట్లోనే ఇది ఉంటుంది. ద రోబోట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ మూవింగ్ ఇట్స్ ఆర్మ్ టు ఎనీ పాయింట్ విత్ ఇన్ ది 3 డైమెన్షనల్ స్పేస్. అంటే X డైరెక్షన్లో కానీ, Y డైరెక్షన్లో కానీ, Z డైరెక్షన్లో కానీ, ఏ డైరెక్షన్లో అయినా సరే, అంటే ఆ 3 డైరెక్షన్లో ఏ డైరెక్షన్లో అయినా సరే ఎంత రేంజ్ ఉన్నా సరే అది మూవ్ అవ్వగలదు. సో సపోజ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పాయింట్ ఏదైతే ఉందో, అంటే 3 పార్ట్లు కదా మనం అనుకున్నాం, ఇది X డైరెక్షన్లో మూవ్ అవుతుంది అండ్ ఇది Y డైరెక్షన్లో మూవ్ అవుతుంది అండ్ ఇది Z డైరెక్షన్లో మూవ్ అవుతుంది అండ్ ఇది Y డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓన్లీ ప్యారలల్ అంటే లీనియర్ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది. అందుకే ఇది మనం కార్టెన్ సెట్ కోఆర్డినేట్ కాన్ఫిగరేషన్ రోబోట్ అనమాట. అంటే XYZ డైరెక్షన్లోనే మనం ఈ రోబోట్ని మూవ్ చేయగలము. X డైరెక్షన్ అండ్ Y డైరెక్షన్ అండ్ ఇది Z డైరెక్షన్. సో ఇది కార్టెన్ సెట్ కోఆర్డినేట్. నెక్స్ట్, సో ఇవి క్లాసిఫికేషన్ ఆఫ్ రోబోట్స్ అండ్ రోబోట్ అంటే ఏంటి అనేది
మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మీ కామెంట్ మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాము, మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.